హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి అనమాట. సో మేము వాషింగ్టన్ డీసీలో ఏమేమి చూసామంటే వాషింగ్టన్ మాన్యుమెంట్, ట్రెజరీ బిల్డింగ్, వైట్ హౌస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, వరల్డ్ వార్ II మెమోరియల్, లింకన్ మెమోరియల్, ఇంకా యుఎస్ క్యాపిటల్ చూసాము. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ కార్నర్. సో ఇవాళ వాషింగ్టన్ డీసీ వెళ్తున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, బాయ్. మా పిల్లలు అయితే రెడీ అయిపోయి కార్లో కూర్చుని ఉన్నారు. సో మనం ఇప్పుడు బయలుదేరుతున్నాము. నైట్ అంతా ఫుల్ వాన పడిందనమాట. సో మార్నింగ్ అయ్యేసరికి వాన కొంచెం తగ్గింది, ప్రాబ్లం అనిపించలేదు, స్లోగా వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, థ్యాంక్స్ గివింగ్ కదా, వాళ్ళకి విష్ చేసి వెళ్దాము. హాయ్ క్లేర్, హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. బాయ్, వీఆర్ స్టార్టింగ్ నౌ. యా, థ్యాంక్ యూ. బాయ్ రసిల్, సీ యూ. Russell, see you. Oh. Russell, say happy Thanksgiving. Happy Thanksgiving. Russell. Chrissy, say hi. Hi, happy Thanksgiving. Russell, I want. Oh, don't cry, Russell. మాకు బాగా అలవాటు పడిపోయాడు. మా వాయిస్ వినగానే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వీళ్ళు మా నైబర్స్ అనమాట. మా ఆపోజిట్ ఫ్లాట్లో ఉంటారు. చాలా బాగా కలిసిపోతారు పిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఇంకా స్టార్ట్ అయ్యాం, వర్షం పడి ఉంది. ఇంకా ఆల్మోస్ట్ రిచ్మండ్ దగ్గరలో ఉన్నాము. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది, వ్యూ అయితే అసలు చాలా బాగుందన్నమాట. ఇక్కడే మెట్రో చూసేసరికి నాకు హైదరాబాద్ వచ్చింది. ఇది రిచ్మండ్ సిటీ అనమాట. సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది వ్యూ. వర్జీనియా స్టేట్కి రిచ్మండ్ సిటీ క్యాపిటల్ అనమాట. ఈ సిటీకి నిక్ నేమ్ కూడా ఉంది, అదేంటంటే రివర్ సిటీ అంటారంట ఇక్కడ. ఇంకా సిటీ లోపలికి ఎంటర్ అవ్వగానే బ్రేక్ తీసుకున్నాము. ఇంకా చింతపండు పులిహార చేశాను కదా, సో అందరం తినేసి పక్కనే ఫాల్ కలర్స్ లాగా అనిపిస్తే నాకు ఫొటోస్ తీసుకుందామని ఆ పక్కకి వెళ్ళాము. ఇంకా ఇది ఎండ్ ఆఫ్ ది ఫాల్ సీజన్ అనమాట. సో మొత్తం అంతా ఆకులన్నీ రాలిపోతున్నాయి కదా. ఇంకా అలా ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిదని, ఎందుకంటే ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉంటే చూడటానికి టైం సరిపోతుంది కదా, అందుకని అనమాట. ఇంకా ఇలా స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటే ఏదో పల్లెటూరు నుంచి సిటీకి ఫస్ట్ టైం వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మా సైడ్ ఇంత అసలు పెద్ద బిల్డింగ్స్ అయితే అసలు ఎక్కువ ఉండవు అనమాట. వాషింగ్టన్ డీసీ అయితే వచ్చేసాం. ఇటు పక్క చూస్తున్నారు కదా, పార్లమెంట్ కనిపిస్తూ ఉంది. సో అన్నీ 1 by 1 వస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ అయితే మనము వాషింగ్టన్ మాన్యుమెంట్కి అయితే వచ్చేసాము. నుంచి వర్జీనియా మనకి 1.5 hour చూపిస్తుంది అనమాట. సో అక్కడ మా బ్రదర్ ఉంటారు. ఇదంతా చూసేసాక మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు అయితే పరిగెడతా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని వాషింగ్టన్ మాన్యుమెంట్ అంటారు. సో ఇదేంటంటే 555 feet టాల్ ఉంటుంది అనమాట. చాలా పెద్దది అసలు. వాషింగ్టన్ సిటీ యునైటెడ్ స్టేట్స్కి క్యాపిటల్ సిటీ అనమాట. పిక్చర్ మాన్యుమెంట్ కన్స్ట్రక్షన్ అప్పట్లో పిక్ అనమాట. ఈ మాన్యుమెంట్ చుట్టూ 50 flags ఉంటాయి. సో ఈచ్ ఫ్లాగ్ రిప్రజెంట్స్ ఈచ్ స్టేట్ అనమాట. 50 స్టేట్స్కి 50 flags రిప్రజెంట్ చేస్తుంది. ఈ మాన్యుమెంట్ని గ్రానైట్, ఇంకా మార్బుల్, బ్లూ జెనీస్తో కన్స్ట్రక్షన్ చేశారంట. మాన్యుమెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి 36 years పట్టిందంట. సో 1884లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు. ఎందుకంటే మధ్యలో కొన్ని రోజులు ఒక 2 years కన్స్ట్రక్షన్ ఆగిపోయింది డ్యూ టు ఇన్సఫిషియంట్ ఫండ్స్ అంట. ఇది ఎంట్రన్స్. మాన్యుమెంట్ లోపలికి లిమిటెడ్ మెంబర్స్ని అలౌ చేస్తారనమాట. అది కూడా ఒక రోజు ముందుగా మనం టికెట్ బుక్ చేసుకోవాలి. వాషింగ్టన్ డీసీ మోస్ట్లీ మ్యూజియంస్కి ఇంకా గ్యాలరీస్కి ఫేమస్ అంటారు. ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది చూస్తున్నారు కదా, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్ అంట. ఇక్కడివి చాలా పెద్దదిగా ఉన్నాయి.
ఇంకా వాషింగ్టన్ మాన్యుమెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ ట్రెజరీ బిల్డింగ్, వైట్ హౌస్, ఇంకా వరల్డ్ వార్ 2 మెమోరియల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ట్రెజరీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది ఎంత పెద్దదిగా ఉంది, బాగుంది కదా. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఫ్రంట్ ఇంకా బాగుంటుంది, క్రిస్మస్ టైం కదా, ఫుల్ డెకరేషన్ అయితే చేశారు. రెడ్ కలర్లో బిల్డింగ్ కనపడుతుంది కదా, అసలు ఆ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. సో ఇది ట్రెజరీ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది కోర్ట్ అంట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫెడరల్ క్లెయిమ్స్ ఏంటో ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ అంట. చాలా పెద్దదిగా ఉంది బిల్డింగ్, అది అక్కడెక్కడో స్టార్ట్ అయింది. దీని వెనకాలే వైట్ హౌస్ ఉంది, అదంతా క్లియర్గా కనపడలేదు అనమాట. అంతా సెక్యూరిటీకి చేస్తున్నారు, రేపు నెక్స్ట్ మంత్ వస్తారు కదా, సో దానికోసం సెక్యూరిటీ బాగా ఉందన్నమాట. బార్కెట్స్ అవి బాగా పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి వరల్డ్ వార్ 2 మెమోరియల్కి అయితే వచ్చేసాము. ఇదన్నమాట పిక్. బేసిక్గా ఏంటంటే ఈ ప్లేస్ చాలా ఓపెన్ ప్లేస్ అన్నమాట. నాకు న్యూఢిల్లీలో ఇండియన్ గేట్ దగ్గర, ఇండియా గేట్ దగ్గర ఓపెన్ ప్లేస్ ఎలా ఉంటుందో నాకు ఆ ఫీల్ అనిపించింది. సో మొత్తం అంత ఓపెన్ ప్లేస్, ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. సో ఇక్కడ ఇది మాన్యుమెంట్, దీనికి ఆపోజిట్లో ఇలా వరల్డ్ వార్ 2 మెమోరియల్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వరల్డ్ వార్ 2 అప్పుడు చాలామంది చనిపోయారు. సో వాళ్ళకి గుర్తుగా ఇక్కడ పని చేసిన వాళ్ళకి కానివ్వండి, చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి గుర్తుగా ఈ మెమోరియల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో వెనకాల చూస్తున్నారు కదా, అది లింకన్ మెమోరియల్ అన్నమాట. మెమోరియల్లో మనం చూస్తున్నాం కదా, పిల్లర్స్ ఉన్నాయి, 56 పిల్లర్స్ ఉంటాయి. సో ఏంటంటే ఈచ్ స్టేట్ ఒక్కొక్క పిల్లర్ అన్నమాట. సో సేమ్ ఇందాక మనం వాషింగ్టన్ మాన్యుమెంట్ చూసాం కదా, అక్కడ ఎలా అయితే ఫ్లాగ్స్ ఉన్నాయో ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి. ఈచ్ పిల్లర్ రిప్రజెంట్ ఈచ్ స్టేట్ అన్నమాట. సన్సెట్ అయ్యే టైంకి వాషింగ్టన్ మాన్యుమెంట్ స్టోన్ది కలర్ చేంజ్ అవుతుందంటారు. నేమ్స్ రాశారంట ఇక్కడ, వర్జిన్ ఐలాండ్స్, ఫిలిప్పీన్స్, ఇట్లా అలాస్కా, అరిజోనా. ఇక్కడ మనం లింకన్ మెమోరియల్కి అయితే వెళ్తున్నాము. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, సో ఇది మెమోరియల్ బ్యాక్ సైడ్ అన్నమాట.
చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఈ బ్యాక్ సైడ్ పూల్ ఉంది చూసారా, అది రిఫ్లెక్టింగ్ పూల్ అంటారు. ఎందుకంటే ఇది వరల్డ్ వార్ 2 మెమోరియల్కి ఇంకా లింకన్ మెమోరియల్కి మధ్యలో ఉంటుంది. అబ్రహం లింకన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క 16th ప్రెసిడెంట్ అన్నమాట. సో ఈయన 1865 నుంచి 1865 వరకు చేశారు. చాలా చలిగా ఉందని వీడియో సరిగ్గా తీయలేకపోయాను. సో నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా పార్లమెంట్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. పార్లమెంట్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్. లోపల 540 రూమ్స్ ఉంటాయంట. లోపలికి వెళ్ళటం అంత ఈజీ అయితే కాదు. లోకల్ పొలిటీషియన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే లోపలికి అలౌ చేస్తారంట. ఇంత చలిలో కూడా చిప్స్ కోసం కొట్టుకుంటున్నారు. అసలు ఏం చెప్పాలి వీళ్ళని. ఈ బిల్డింగ్ వచ్చేసి 1826లో కన్స్ట్రక్షన్ పూర్తయింది. పార్లమెంట్లో సెనేటర్స్ ఇంకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కలుస్తారనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కాంగ్రెస్లో 100 మంది సెనేటర్స్ ఉంటారు. అలాగే 435 మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారంట. చలి చాలా ఎక్కువగా ఉంది. నేనైతే 2 స్వెటర్స్ వేసుకున్నాను. అందుకనే లాంగ్ వ్యూలో నుంచి తీయలేకపోయాను. సో ఇంకా ఇంతటితో వాషింగ్టన్ డీసీ ట్రిప్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ నుంచి మేము వర్జీనియా వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, సిటీ బయట నుంచి మనకి వాషింగ్టన్ మాన్యుమెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.